శత్రుంతపుడు సంగ్రామజిత్తు, ఇందులో శత్రుంతపుడు కర్ణుడి యొక్క తమ్ముడు. ఆయన నా అన్నగారి మీద కడతామా అని అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఒక బల్లెం తీసి ఒక్క పోటు పొడిచి ఆయన్ని బాణం వేసి ఒకడిని చంపేశాడు. చంపేసి కర్ణుడికి ముందు రథాన్ని పెట్టాడు. పెట్టి కర్ణుడితో అంటున్నాడు, నువ్వన్న మాటలు, నువ్వు చేసిన చేష్టితములు, ద్రౌపది పడిన బాధ ఉత్తినే పోతుందనుకుంటున్నావా? పరిగెత్తిస్తా యుద్ధభూమిలో చూడు ఇప్పుడు అన్నాడు. కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. గరుడ పక్షి పాముల యొక్క సమూహం, పుట్టలోంచి బోలెడన్ని పాములు ఓ చోట చుట్ట చుట్టుకుని పడుకుని ఉన్నాయనుకోండి, ఆ పాముల మీదకి గరుడ పక్షే వస్తే ఎలా వచ్చి ఆక్రమిస్తుందో రెక్కలతో, అంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా రెక్కల మధ్య పెట్టి ముక్కుతో కొట్టి తింటుంది. అలా ఏకకాలమునందు కర్ణుడి యొక్క రథాన్ని, కర్ణుడి యొక్క గుర్రాల్ని, కర్ణుడి యొక్క సారథిని, కర్ణుడి యొక్క పతాకాన్ని, కర్ణుణ్ణి కూడా తన బాణ పరంపరల చేత కప్పేశాడు. కప్పేసి బాణ పంజరం మధ్యలో నిలబడిపోయేటట్టుగా చేశాడు. కర్ణుడెంతటి వాడంటే ఇంతటి బాణ పరంపరని బదలగొట్టి తన యొక్క బాణ పరంపర చేత అర్జునుడి రథాన్నంతటి కప్పేశాడు. అందరూ యుద్ధం మానేసి చూస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధాన్ని. చూశాడు. చూసి ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి యొక్క రథాన్ని, సారథిని, గుర్రాల్ని, పతాకాన్ని అన్నిటినీ పడగొట్టాడు. ఒక్క దూకు దూకి కర్ణుడు భూమి మీద నిలబడ్డాడు. నిలబడగానే అప్పుడు ఆ కర్ణుడితోటి నిలబడినటువంటి ఆ కర్ణుడి మీదకి, తల మీదకి, నుదురు మీదకి, కంఠం మీదకి, గుండెల మీదకి, భుజాల మీదకి, పొట్ట మీదకి ఒక్కసారి ఆ బల్యాలన్నింటినీ కూడా రథంలోంచి తీసి కను తెరిచి కను మూసే లోపల బల్యముల యొక్క పరంపరని విసిరేశాడు. విసిరేసేటప్పటికి అవన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి ఒక్కసారి ఆ యుద్ధభూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తారని అదే పరుగు కింద యుద్ధభూమిలోంచి వెనక్కి తిరిగి కర్ణుడు పారిపోయాడు.